ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కూటమి ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. తెనాలి పట్టణ పరిధిలో ఈరోజు 1వ తారీఖు సందర్భంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కోలాహలంగా చేపట్టారు. పట్టణంలో ఉన్నటువంటి 28వ వార్డు పరిధిలో సుందరయ్య నగర్లో అట్లాగే చెంచుపేట ప్రాంతంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి వృద్ధులు, మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు కూడా ఆయన చేతుల మీదుగా కూడా పింఛన్లు అందజేసి వారందరి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ని పేద వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందజేస్తుందని చెప్పి కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తూనే పింఛన్ల సొమ్ము ఏదైతే ఉందో అందరూ కూడా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 1వ తారీఖు సందర్భంగా కూడా అన్ని వార్డుల్లో విస్తృతంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతో కోలాహలంగా వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి ఉదయం 6 గంటల నుంచే కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది కూడా చేపడతా ఉన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు. వల్ల వస్తాం. ఈ కూటమి ప్రభుత్వం 2,000 నుంచి 4,000 చేసిన ఘనత భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా ఇన్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి నాయకత్వం చంద్రన్న సారథ్యంలో ఎన్నికల ముందు పెన్షన్ తీసుకునే వారికి వాగ్దానం చేశాం. ఆనాడు 2,000 రూపాయలు మాత్రమే వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. మనల్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నక్క జిత్తులతో ఆ రోజున ఎన్నికల ముందు 3,000 రూపాయలు ప్రకటించడం జరిగింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు చెప్పాం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ 3 నెలలకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి జూన్ మాసంలో 7,000 రూపాయలు ఇచ్చిన, గత 3 నెలలను కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రన్న నాయకత్వాన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 18 నెలల కాలం ప్రతి నెల జీతం చేసేవారికి జీతం వచ్చినట్టుగా, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంట్లో కదలలేని వారికి 4,000 నుంచి 6,000, 6,000 నుంచి 15,000 ఇచ్చిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, మరి ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సాలో కానీ, లేకపోతే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ ఈ రకమైనటువంటి 4,000, 6,000, 15,000 రూపాయలు ఇచ్చే విధానం ఎక్కడా కూడా లేదు. మనది విభజించిన రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, డబ్బులు లేని రాష్ట్రం. అయినా కూడా అన్న మాట నిలబెట్టుకోవాలి, అన్నార్తుల్ని ఆదుకోవాలి. ఎవరైతే కడు పేదవారుగా ఉన్నారో, వారి కుటుంబాల్లో ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, మంచం మీద కూడా కదలలేనటువంటి పరిస్థితులు అన్నీ మంచంలో జరిగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం, అన్న మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు చంద్రన్న నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. 62 లక్షల మంది పైగా
ఈ రోజున వివిధ రూపాల్లో పెన్షన్ తీసుకుంటున్నట్టు వాళ్ళు 4,000 నుంచి 15,000 రూపాయల వరకు. ఇదొక చరిత్ర. మన చరిత్రని మనమే రాసుకుంటా ఉన్నాం. ఆనాడు 200 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, ఈనాడు 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా ఈ రోజున వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తూ ఇవాళ అన్న మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది అయితే మా ఇంటికి పెద్ద కొడుకు అని చెప్తున్నారు. కొంతమంది ఈ రకంగా ఎప్పుడు చూడలేదు, ఇక ఇనము ఎరగబోము అని కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి సంతోషంతో, ఆనందంతో ఈ రాష్ట్రంలో ప్రజలు జీవించాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.